कर्पूरगारं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगारं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि నన్ను ప్రజాపతి దేనికి తలుచుకున్నట్లు? నా పాలనలో ఉన్నటువంటి ఈ ప్రజలు అలాగే నా కుమార్తె కూడా నువ్వెలా ఉంటావో చూస్తారని. తమరి భక్తులమని చెప్పుకునే వీరందరి ఉద్దేశంలో తమరిని ప్రసన్నం చేసుకోవడం అత్యంత సులభమట. ఎందుకంటే తమరిని పూజించడానికి ఎలాంటి నియమనిష్టలు గాని, ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పద్ధతులు గాని అవసరం లేదట. అందువల్లే వాళ్ళు తమరిని భోళా శంకరుడు అంటారు. ఈ మూర్ఖులకి తెలియదు శివుడి వాస్తవిక రూపం దీనికి భిన్నమైనదని. నా జనకుడైన బ్రహ్మకి ఎలాంటి విలువ లేకుండా చెయ్యడంతో మొదలు ఈ రోజులా అదను చూసుకొని ఇక్కడికి రావడం వరకు తమ కదలికలు కేవలం నాటకం. వీటి వెనక ఉన్న కుట్ర కనిపిస్తూనే ఉంది. తమరు హద్దులు మీరుతున్నారు దక్ష ప్రజాపతి, హద్దులు మీరుతున్నారు. దేవుళ్లకే దేవుడైన మహాదేవుణ్ణి అలా నిందించడానికి మీకెలాంటి అధికారం లేదు.
తమరు కేవలం ఒక సామాన్యుడైన సామాన్యుణ్ణి కాదు నేను. సాక్షాత్తు బ్రహ్మదేవుడి పుత్రుడిని. మరో బ్రహ్మని. ఆ బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించిన వాడైతే దీన్ని నడిపిస్తున్న వాణ్ణి నేనే ఈ మట్టిని సుసంపన్నం చేసి పద్ధతిని కల్పించాను. బ్రతకడానికి వీలుగా సారవంతం చేశాను. నేనే కనుక ఈ ప్రజలందరినీ క్రమశిక్షణలో పెట్టి ఉండకపోతే ఈ ఋషులకు బ్రాహ్మణులకు విలువేముంటుంది? కేవలం నేనే యజ్ఞమనే సంప్రదాయాన్ని తెచ్చి ఈ లోకమంతటిని సముద్ధరించాను. నన్నా సామాన్యుడంటున్నది. ఇదంతా ఎవరి కోసం దక్ష? ఎవరి కోసం ఇదంతా చేశావు? లోకాన్ని నడిపించడం, నిబంధన ద్వారా ఈ భూమిని బతకటానికి తగినదిగా చేయటం, ఇదంతా ఒక ప్రజాపతి బాధ్యతే కదా. ఈ కార్యానికే తమని సృష్టించటం జరిగింది. మరది ఉపకారం ఎలా అవుతుంది? ఎవరిని ఉద్ధరించారు? ఈ ప్రజల్ని? అదెలా ప్రజాపతి? ఒక్కసారి నలువైపులా చూడండి. ఆ సూర్యుడు, ఆ చెట్లు చేమలు, మట్టి, వాయువు, పశువులతో సహా ఈ సృష్టిని నడిపించడానికి, సమతుల్యంగా ఉంచడానికి తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాయి. వాటిలో ఏదైనా ఇంతవరకు తన గొప్పతనాన్ని చాటి చెప్పుకుందా? బ్రహ్మపుత్ర, తమరు అన్నీ తెలిసినవారు, వివేకం కలవారు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. నేనొక బైరాగిని. నాకు పొగడ్తలు వద్దు, తెగడ్తల భయమూ లేదు. శత్రువులు లేరు, మిత్రులు లేరు. అయిన వాళ్ళు లేరు, పరాయి వాళ్ళు లేరు. నాకీ లోకంలో ఎలాంటి పని లేదు, అవసరము లేదు. అయితే ధర్మం పేరుతో పక్షపాత వైఖరితో అధర్మం జరిగినప్పుడు నేను అధర్మాన్ని సర్వనాశనం చేస్తాను.